హలో అండి, గుడ్ మార్నింగ్. దోశల పిండి క్రిస్పీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. చూసారు కదండి, నైట్ రుబ్బి పెట్టాను. పొద్దునకి బాగా ఫెర్మెంటేషన్ అయింది. ఏం లేదండి, ఒక కప్పు మినపగుళ్ళకి 2.5 కప్పులు రేషన్ రైస్ వేసుకోవాలండి. అందులోనే కొంచెం మెంతులు వేరువేరుగా సపరేట్గా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని ఒక 5-6 గంటలు నానాక కలిపి రుబ్బేసుకుని, రుబ్బుతున్నప్పుడు మనం ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి, కొంచెం అన్నం కూడా యాడ్ చేసుకుని రుబ్బుకుంటే దోశలు మంచి క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి మీకు ఎలా వస్తాయో వేసి చూపిస్తాను. వేరే గిన్నెలోకి మనం తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. దీంట్లోనే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుని, ఈలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దోశలోకి వేరుశనగ పప్పు చట్నీ చాలా బాగుంటుంది. కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కడాయి హీట్ అయింది కదండి, కొంచెం ఆయిల్ వేసుకుందాం. దోశలోకి చట్నీ, శనగపప్పు చట్నీ చాలా బాగుంటుంది. కడాయి హీట్ అయింది కదండి, కడిగి శుభ్రం చేసుకుని పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక కప్పు వేపిన శనగపప్పు వేసుకోవాలి. దీన్ని పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, జస్ట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కొంచెం ఈలోపు మనం చిన్న గిన్నెలో చింతపండు వాటర్ని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చట్నీకి చల్లారిందండి. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని, దీంట్లోనే మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. వాటితో పాటు కొంచెం జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతేనండి, మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టేసామండి చట్నీని. ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. చట్నీలోకి తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక, ఆయిల్ హీట్ అయిందండి, టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం చిట్టపట్లాడాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు అండి. దీంట్లోనే కొంచెం కరివేపాకు, 2 వెల్లుల్లి వేసి, అంతేనండి. మనం తాలింపు చట్నీలోకి వేసుకుని కలిపేసుకుంటే ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీలోకి కానీ మనం దోశలోకి కానీ చేసుకుని వేరుశనగపప్పు చట్నీ రెడీ అయిపోయిందండి. దోశ పిండి రెడీ అయింది కదండి, దోశ వేసుకుందాం. బాగా కాలిందండి, ఆయిల్ వేసుకుని నేను చెప్పిన విధంగా పిండిలు కలుపుకుని దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. సో మీరే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది పుట్నాల చట్నీతో